హాయ్ హలో ఎవ్రీవన్. ఏం స్పెషల్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, కోఫ్తే బిర్యానీ. ఇది ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని పుటానాలు యాడ్ చేయాలి. ఆ పుటానాలు యాడ్ చేసినాక దాన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక చూడండి ఎంత పౌడర్గా చేసాము. ఈ పౌడర్లోనే మనకి మటన్ ముక్కలు ఉంటాయి కదా, బోన్స్ లేకుండా నేను యాడ్ చేస్తున్నాను. దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, గరం మసాలా, మటన్ మసాలా, పెప్పర్ పౌడర్ యాడ్ చేసి నేను మిక్సీ చేశాను మెత్తగా. చూడండి ఈ విధంగా అయిపోయింది. దాన్ని మనం కొంచెం చేతికి ఆయిల్ పెట్టుకొని ఇలా బాల్స్గా చేసుకోవాలి. చాలా కలర్ఫుల్గా వచ్చినాయి చూడండి. మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయినాక స్లో ఫ్లేమ్లో ఉంచి మనం కోఫ్తేని రెడీ చేసుకోవాలి. గోల్డెన్ కలర్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. కేర్ఫుల్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది, చిన్నపిల్లలకి చాలా రుచికరంగా అనిపిస్తుంది. మీరు ఒకసారి మాత్రం ట్రై చేయండి. మటన్ తినని వాళ్ళందరూ తింటారు ఖచ్చితంగా ఈ రెసిపీని. చూడండి గోల్డెన్ కలర్ వచ్చినాక ఒక సర్వింగ్ ప్లేట్లో పక్కన తీసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 స్పూన్ ఘీ యాడ్ చేస్తున్నాను. కొంచెం జీడిపప్పుని నేను ఫ్రై చేసుకుంటాను. బిర్యానీలో గార్నిష్ కోసం జీడిపప్పు కంపల్సరీగా వాడతాను నేనైతే. మీకు అవసరమైన వాళ్ళు వాడండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. గోల్డెన్ కలర్ వచ్చినాక నేను ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి చెక్క లవంగా యాడ్ చేశాను. త్రీ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి యాడ్ చేశాను. 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి యాడ్ చేశాను. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చినాక 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. నేను కొంచెం ఫాస్ట్గా వీడియో చూపిస్తున్నాను, లేకపోతే వీడియో లెంత్ అయిపోద్ది. అందరూ లెంత్గా ఉంటే ఎవరు చూడరు, అందుకే స్కిప్ చేస్తారు. మీకోసం ఈ రెసిపీని కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. అలానే 2 టమోటాని కట్ చేసి యాడ్ చేశాను. మెత్తగా అయిపోయినాక దాంట్లో 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సాల్ట్ యాడ్ చేశాను. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. కానీ ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ముందుగా ఫ్రై చేసుకున్న కోఫ్తేని యాడ్ చేస్తున్నాను. అది మసాలా మొత్తం తగిలేంత వరకు ఒక 5 మినిట్స్ అలా కలుపుకుందాం. ఈ విధంగా 5 మినిట్స్ తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. మసాలా పట్టేంత వరకు కొంచెం సేపు అలా ఆ కోఫ్తా అనేది కొంచెం ఫ్లేవర్గా ఉంటుంది. చూసారా, ఆ మసాలా ఫ్లేవర్ వచ్చింది కోఫ్తేకి, అందుకే నేను ఒక ప్లేట్లో తీస్తాను. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ కోఫ్తే అదే
మెత్తగా అయిపోతాయి దాంట్లో వాటర్లో. అందుకే నేను పక్కన తీసుకుంటాను మసాలాలో మొత్తం చేసినాక. ఈ కోఫ్తేకి మసాలా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మసాలా పెట్టవాకండి, అలా ఫ్రై చేసి మీరు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్. దానికి నేను 3 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం ఉంచాలి. ఒక ప్లేట్ పెట్టేసి నేను కొత్తిమీర ఈ విధంగా యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా ఫ్లేవర్ అంటూ ఉంటుంది. అలానే కుక్ చేస్తే ఫ్లేవర్ అంతా ఉండదని నా అభిప్రాయం. అందుకే నేను ఒక వాటర్లోనే వేస్తాను. చూడండి, ఒక పొంగు వచ్చినాక ఈ విధంగా నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాస్ బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక కాసేపు మూత పెట్టుకుందాం. మన కలర్ఫుల్ బాస్మతి రెడీ అయిపోతుంది. చూడండి, బాస్మతి రైస్ కూడా ఉడికిపోయింది మొత్తం. దానిపైన నేను మసాలా పట్టించి నేను దానిపైన పెడుతున్నాను. అదేవిధంగా నా కిడ్స్ కోసం చూడండి, ఇక్కడ 3 పెట్టాను మసాలా లేనివి. గార్నిష్ కోసం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా ఇప్పుడు నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కానీ ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, దాని టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఇది మాత్రం గ్యారెంటీ, నమ్మకంగా చెప్తున్నాను. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీరు ఈ విధంగా మాకు సపోర్ట్ చేయడం వల్ల మరికొన్ని వీడియోస్ చేయాలని ఉంటుంది మాకు. చూడండి, మన కలర్ఫుల్ కోఫ్తే బిర్యానీ ఈజ్ రెడీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.